చెప్తాను. ఎందుకంటే అక్కడ ఉన్న పాలస్తీన్ వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేశారు. అందువల్ల సుమారుగా అక్కడ 1,00,000 వేకెన్సీలు ఉన్నాయి. ఈ 1,00,000 వేకెన్సీలు నింపడానికి వారు స్నేహపూరితమైన దేశమైన భారతదేశాన్ని అడిగితే, భారతదేశంలో ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు మిగతా రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇష్యూ చేశారు. అందులో సెలెక్ట్ చేసుకుని ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు గాని మిగతా వాళ్ళందరినీ కూడా పాలస్తీన్ అంటే ఇజ్రాయెల్లో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి ఆ చర్యలు కూడా తీసుకోబడుతున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే నిరుద్యోగ సమస్య ఎంత ప్రబలంగా ఉందో అని చెప్పడానికి చెబుతున్నాను. మొన్నటికి 2021 సంవత్సరం అనుకుంటాను 35,000 పోస్టులు ఆర్ఆర్బి వాళ్ళు ప్రకటించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ప్రకటిస్తే సుమారుగా 1,25,00,000 మంది అప్లై చేశారు. అంటే నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామన్నారు, కానీ ఎక్కడ చేశారు? సో ఈ విధమైన పరిస్థితులలో ఇటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి వాళ్ళని ఎరవేసి ఈ విధంగా చర్యలు జరుగుతుంటాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు మేల్కోవాలన్నది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇండియన్ ఎంబసీ ద్వారా మిగతా ఉన్న ఎవరైతే 5,000 మంది అక్కడ ఉన్నారో వారందరినీ కూడా తిరిగి తీసుకురావాలి. వారిని తిరిగి తీసుకురవచ్చినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం అవ్వదు. కాబట్టి ప్రభుత్వాలు కూర్చొని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అండి. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో ఇంకొక ఇన్సిడెంట్, ఒక విషయం చెప్పారు సార్. వారికి అక్కడ వీరికి తీసుకెళ్లిన తర్వాత వీరికి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎట్లా చేయాలో ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ వారందరినీ మనం తీసుకొచ్చుకుంటున్నప్పుడు రేపు మళ్ళీ వీళ్ళు ఏదో డబ్బుల ఆశకో లేకపోతే ఈజీ మనీ కోసమో మళ్ళీ వీళ్ళు చేస్తే ఏంటి పరిస్థితి? ఇటువంటి ప్రమాదం కూడా ఇవాళ భారతదేశం లోపల ప్రమాదం వచ్చి ఉండే అవకాశం ఉంది. భారతదేశం వెలుప నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే జార్ఖండ్ జిల్లాలో జామ్తారా అని ఒక జిల్లా ఉంది. జామ్తారా అనే జిల్లా జార్ఖండ్ స్టేట్ లో, అక్కడ మొత్తం గ్రామంలో కుటీర పరిశ్రమలుగా ఈ సైబర్ క్రైమ్ చేయడానికి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రాజస్థాన్ లో కూడా జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది. రోజుకు చూడండి సుమారుగా నెలకు 100 కోట్ల వారానికి 100 కోట్ల రూపాయలు మనం సైబర్ క్రైమ్ లో పోగొట్టుకుంటున్నాం అన్నది స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్రతి నెల సుమారు 7 లక్షల క్రైమ్ రిజిస్టర్ అవుతోంది భారతదేశంలో సైబర్ క్రైమ్. సో ఇటువంటి పరిస్థితులలో దేశం నుంచే సైబర్ క్రైమ్ కి చాలా పెద్ద ప్రమాదం ఉంది. దాంతో విదేశాల నుంచి కూడా చేస్తున్నారంటే ముఖ్యంగా ప్రజలు చాలా జాగ్రత్త వహించాలి. అంటే అనేక విషయాలు మనకు మెసేజెస్ వస్తుంటాయి. మీరేదో ఒక పార్సల్ బుక్ చేశారు, అందులో మీకు నార్కోటిక్ డ్రగ్స్ పట్టుబడ్డ కాబట్టి మీ మీద ఒక క్రైమ్ బుక్ అయింది, కాబట్టి మీరు 10 లక్షలు ఇస్తే మీరు ఆ కేసు నుంచి బయటకు వస్తామని రోజుకు సుమారుగా 100ల కొద్ది కాల్స్ వస్తుంటే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత మ్యాట్రిమోనీ కాలమ్స్ లో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు జరుగుతున్నాయి. తర్వాత బ్యాంకు ఓటీపీలు అడుగుతున్నారు. తర్వాత మీ మొబైల్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మీ నెంబర్ ని మీరు ఆధార్ తో లింక్ చేయలేదు కాబట్టి 1 గంటలో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది, కాబట్టి మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. లేకుంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఇప్పుడు మీరు పే చేయలేదు కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒక 10 నిమిషాల్లో ఆగిపోతుంది, కాబట్టి మీరు ఈ విధంగా మేము దాన్ని చేస్తామని రోజుకు లక్షల కొద్ది మెసేజెస్ లక్షల కొద్ది పౌరులకు వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా చాలా మంది బలి అయిపోతున్నారు. అందువల్ల పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది ముఖ్యంగా మేము టేకప్ చేసాం. ఆల్రెడీ విశాఖపట్నంలో 4-5 సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా నేను కండక్ట్ చేశాను. మాధవ్ రెడ్డి అని వారు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాధవ్ రెడ్డి మేము కలిసి ఈ మొత్తం కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా మనం సైబర్ అవేర్నెస్ అన్నది ప్రజలకు కల్పించడం కూడా చాలా అవసరం. ఆ అవేర్నెస్ లేకుంటే చాలా మంది లక్షల రూపాయలు బలి అవుతున్నాయి. ఫెడెక్స్ అని ఇంకొక స్కామ్ ఉంది. ఫెడెక్స్ అంటే అదే, మీరు ఫెడెక్స్ లో ఒక పార్సల్ బుక్ చేసుకున్నారు, అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, మీ మీద ముంబై క్రైమ్ బ్రాంచ్ లో అఫెన్స్ రిజిస్టర్ అయింది అని చెప్పి సుమారుగా 50 లక్షలు ఒక దగ్గర నుంచి తీసేసిన కేసు మొన్న నా దగ్గరికి వస్తే రాత్రికి రాత్రి బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఆ డబ్బును మళ్ళా రివర్స్ చేయించగలిగాం. అందువల్ల ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా. కాబట్టి టీవీల్లో ఏవో డిస్కషన్లు పెట్టకుండా నేను 6 టీవీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నదంటే మీరు వీలైతే ఒక 2-3 కార్యక్రమాలు ఈ సైబర్ అవేర్నెస్ గురించి చేస్తే నేను లైవ్ లో వచ్చి సైబర్ అవేర్నెస్ కూడా ప్రజలకు ఇవ్వగలనని నేను తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి సార్. ఇప్పటి వరకు ఆయన సిపి గారు చెప్పిన లెక్క ప్రకారము దాదాపు 120 కోట్ల రూపాయలు నష్టపోయారు వైజాగ్, ఓన్లీ వైజాగ్. ఇది
ఇది మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, జస్ట్ వైజాగ్ సిటీకి సంబంధించి 120 కోట్ల రూపాయలు నష్టపోయారు. నిజంగా ఇప్పుడు మరి మనీ అంతా ఎక్కడికి పోయింది? దాని ఏమైనా రికవరీ చేసే అవకాశం ఉందా? లేదు మనం అనుకుంటున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇదంతా కూడా చైనా బ్యాచ్, చైనాకు సంబంధించిన ఫ్రాడ్ టీంలు వాళ్ళు చేస్తున్నాయని చెప్పి అనుకుంటే చైనాకు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? దీని మీద ఏమైనా కొద్దిగా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఆ అకౌంట్ నెంబర్ కి వెంటనే ట్రాన్స్ఫర్ చేయమంటారు. సో అకౌంట్ నెంబర్ కు ట్రాన్స్ఫర్ అవ్వగానే అందులో నుంచి విత్డ్రా అయిపోతుంది. అందులో మీరు ఒక్కసారి చూసుకుంటే, మీరు అలర్ట్ గా లేకుంటే ఆ డబ్బులు వెంటనే విత్డ్రా అయిపోతున్నాయి. తర్వాత ఆ సిమ్ కార్డులు కూడా కేవలం ఒక కాల్ కోసం ఒక సిమ్ కార్డు వాడతారు. ఆ సిమ్ కార్డు తర్వాత పని చేయదు, ఆ ఫోన్ కూడా పని చేయదు, ఆ అకౌంట్ కూడా అంతే, ఒక ట్రాన్సాక్షన్ తో క్లోజ్ చేసేస్తారు దాన్ని. సో ఈ విధమైన ప్రభావం ఉంది. కాబట్టి బ్యాంకులన్నీ కూడా కేవైసీలు ఏవైతే చేస్తున్నారో, నో యువర్ కస్టమర్ అన్నది, తర్వాత సిమ్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కేవైసీలు, ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరగాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ మొబైల్ సిమ్ కార్డ్స్ అమ్మే బిజినెస్ పెంచుకోవాలన్న ధోరణిలో వారు ఏం చేస్తారంటే అనేక సిమ్ కార్డులు తీసుకుని వాళ్ళు ఈ విధంగా ప్రమాదాలు. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను, చాలా చోట్ల మనం హోటల్స్ కి వెళ్ళినప్పుడు మనం ఆధార్ కార్డు ఇస్తుంటాం ప్రూఫ్. వాళ్ళు చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ ఆధార్ కార్డుల జిరాక్స్ అన్నవి మార్కెట్ లోకి వెళుతున్నాయి. అందువల్ల చాలా మంది ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఆధార్ కార్డులని తీసుకుని ఈ ఆధార్ కార్డు మీదుగా వాళ్ళు అనేక సిమ్ కార్డులు సంపాదిస్తున్నారు. కాబట్టి చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఆధార్ కార్డులు యూజ్ చేయబడుతున్నాయి. అందువల్ల సంచార్ నెట్ అన్నది ఒక వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళితే మన ఆధార్ మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకువెళ్ళగలిగారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో ఇవన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మీ ఆధార్ కార్డు మీద భారతదేశం మొత్తం మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకోబడ్డాయి అన్నది కూడా ప్రజలు తెలుసుకోగలగాలి. సో ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అన్నది ప్రతి కాలేజీలోనూ, ప్రతి స్కూల్లోనూ, ప్రతి టీవీలోనూ రావాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ రోజు ఈ గ్యాంగ్ను పట్టుకున్నాము, ఇలాంటి గ్యాంగులు వందల కొద్ది ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీరందరూ కూడా ఈ విధంగా సైబర్, మీరే అంటున్నారు 120 కోట్లు కేవలం ఒక విశాఖపట్నం సిటీ నుంచే పోయిందని. కాబట్టి చాలా మంది ఈ సైబర్